గిటార్లో క్లాసికల్ చెప్పాలని నేను ఇష్టపడి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశాను. ముందుగా నేను ఈ బోర్డులో సరిగమ పదనిసల గురించి మీకు వివరించి గిటార్ క్లాసులోకి వెళ్దాం. స్టార్ట్ చేద్దాం. క్లాసికల్ కీబోర్డ్లో 1 2 3 4 5 ఇన్ని స్థాయిల్లో వాయించదగిన స్థాయి ఇది స స. అయితే వీటి పేర్లు షడ్జమం, శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, శుద్ధ గాంధారం, అంతర్గాంధారం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, కైసిక నిషాదం, కాకలి నిషాదం, షడ్జమం. ఇంతే. ఈ స్థాయిల్లోనే గిటార్లో కూడా ఉన్నాయి. ఇదే స్థాయిలో నేను చెప్పడానికి ఆశపడుతున్నాను. ముందుగా సంగీతం నేర్చుకునేటప్పుడు గౌళ రాగాన్ని నేర్చుకుంటారు. అలా జాగ్రత్తగా ఇది గౌళ రాగం. సేమ్ గౌళ రాగం నేను గిటార్లో చెప్తా. శంకరాభరణ రాగం ఇందాక కీబోర్డ్లో చెప్పినట్లు సరిగమ పదనిసల గురించి రిషభాలు, గాంధారాలు అవన్నీ కూడా గిటార్లో నేను చెప్పబోతున్నాను. చూడండి, ఇది సి, ఇది షడ్జమం, శుద్ధ రిషభం, ఇది చతుశ్రుతి రిషభం, శుద్ధ గాంధారం, అంతర్గాంధారం, సాధారణ గాంధారం, చతుశ్రుతి గాంధారం కూడా అంటారు. శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, కైసిక నిషాదం, కాకలి నిషాదం, షడ్జమం. ఇది వాయించదగ్గ స్థాయి. కీబోర్డ్లో అది ఎలా చెప్పానో ఇది కూడా గిటార్లో వెస్టర్న్ మోడ్. ఇది వాయించదగ్గ స్థాయి. ఇక్కడి నుంచే ఏదైనా సరే పాట వాయించితేనే బాగుంటుంది. కాబట్టి క్లాసికల్ ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. క్లాసికల్ వస్తే ఏ పాట అయినా మీకు మీరు సొంతంగా వాయించుకోగలరు. కాబట్టి గౌళ రాగంలో చెప్తాను, శంకరాభరణ రాగంలో చెప్తాను. మీకు ఫింగర్స్ ఎలా తిరుగుతుంది అనుకుంటే గౌళ రాగంలో నేర్చుకోండి. లేకపోతే గౌళ రాగం కాకపోతే శంకరాభరణ రాగంలో చెప్తాను. ఆ శంకరాభరణ రాగంలోనైనా సరే సరిగమ పదనిసలు గౌళ రాగం వరకు నేను చెప్పేస్తాను, జంట స్వరాలతో సహా. మీరు ఖచ్చితంగా నేర్చుకొని పాటలు కూడా మీ సొంతంగా వాయించుకోవచ్చు. తర్వాత కార్డేషన్ కూడా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ముందుగా నేను గౌళ రాగాన్ని వాయించుతున్నా. ఇది గౌళ రాగం. శంకరాభరణ రాగం.